బండి తేవచ్చు కదరా. తాళాలు నీ దగ్గర పట్టుకొని బండి నందేమంటే ఏంటి? ఫ్యూచర్లో మీకు కూడా ఇలాగే జరగచ్చు. ఫ్యూచర్లో కనుక మీ ఫోన్ కనుక పోతే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను ముందు అర్జెంట్ స్విచ్ ఆఫ్ చేయాలి. అయ్యో ఫోన్ దొరకగానే దొంగ చేసే ఫస్ట్ పని ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడం. దీనికోసం ఇప్పుడు మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీ ఐఫోన్లో సెట్టింగ్స్లో పాస్కోడ్స్లో ఇక స్టోలెన్ ప్రొటెక్షన్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు రెగ్యులర్గా ఉండే లొకేషన్లో కాకుండా వేరే లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఒకవేళ పవర్ ఆఫ్ చేయాలని చూసినా కూడా ఫేస్ ఐడి అయితే అడిగిద్ది. ఐఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే అవ్వదు. ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. దొంగలు మీ ఫోన్ దొంగలించిన తర్వాత ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి అయితే రాదు. స్విచ్ ఆఫే చేయాలా ఏంటి? ఫ్లైట్ మోడ్లో పెడదాం. ఈ మధ్య దొంగలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. కొట్టేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేకపోతే కొట్టేసిన ఫోన్లో పైనుంచి కిందకి స్వైప్ చేస్తే కంట్రోల్ సెంటర్ వస్తుంది, దానిలో ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ మొబైల్కి సిగ్నల్ రాదు. సో మీ దొంగలించిన మొబైల్ని మనం ట్రేస్ చేయలేం. ఇప్పుడు కంట్రోల్ సెంటర్ని ఎలా ఆఫ్ చేసుకోవాలి, ఫుల్ వీడియో లింక్ బయోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఐఫోన్ పోతే పోయింది కానీ రెండు లాభం.